పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే కసదియా గుండెల్లోన మంటే పెట్టావే కలర్ఫుల్ చిలక నీదే ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ He's crazy. Everybody listen now. Don't test it. Da, 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 da. Just trust it. No one he will show you how. Yeah, this guy, better pakai, better pakai. Everybody listen now. Don't test it. Da, da. Full Chubina 400 plus టీవీ ఎదురుగా కూర్చొని మీరు చూడకపోతే పటాస్ అనే షో హిట్ అవ్వదండి. టీవీ ముందు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ సో మచ్. పటాస్ ఫుల్ బిల్దాస్ 400+ కాబట్టి ముందుగా ఈ స్టేజ్ మీదకి నువ్వు నేను తప్పితే ఇంకా ఎవరు రావాలంటే వాళ్ళే రావాలి. వచ్చేస్తున్నారు నా పెద్ద నాన్నతో పాటు సునామి గారు. లెట్స్ వెల్కమ్ దెం. కాళ్ళే కాదు ఉన్న అవయవాలన్నీ ఊడగొట్టడానికి వస్తున్నారు మా రచ్చగాళ్ళు. ఎపిసోడ్ లో బిచ్చగాళ్ళు వచ్చారు. రచ్చకి బిచ్చప్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మీ బిచ్చపోలు వచ్చారు. మా సునామి గారు హలో మీరే అన్నారు రచ్చ బిచ్చ మ్యాచింగ్ అని. బిచ్చపోడికి ఆడ్ మ్యాచింగ్. మనం వెళ్ళి మూసుకొని మన ప్లేస్ లో కూర్చుంటే బెటర్. ఎందుకంటే దీన్ని రోజు ఎత్తేస్తున్నారు, దాని తర్వాత ఏమేం చేస్తారో నాకు తెలియట్లేదు. ఓకేనా? అక్కడే భయపడద్దమ్మా. ఓకే గట్టిగా చెప్పండి మా సునామి గాల కోసం. Let's start our show with Punch Paraka. ఎలాంటి సందర్భాల్లో మనకి రెక్కలు వస్తే బాగుండు అని అనిపిస్తోంది? హాయ్ రవి అన్న, నా పేరు మనోజ్. హాయ్ మనోజ్. 400 ఎపిసోడ్ లో స్టూడెంట్స్ ని ఏం చేసింది మా పటాసకు? గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి 10 నిమిషాల్లో రమ్మంటే రెక్కలు ఉంటే బాగుంటుందని. అంటే ఆ నుంచి వేరే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినాక ఈ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి రానిక
నెక్స్ట్. రెక్కలు ఉండాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫుల్ ట్రాఫిక్ ఈ టైంలో రెక్కలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. రెక్కలు వచ్చి కాకి రెట్టేసినట్టు అందరి మీద వేసుకుంటే వెళ్ళచ్చు. మై నేమ్ ఇస్ ప్రణయ్. ప్రణయ్, ఏ కాలేజ్, ఏం చేస్తున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. నీకు గడ్డం ఎందుకు రాలేదు ఇంకా? హార్మోన్స్ ప్రాబ్లం. అరే హార్మోన్స్ ప్రాబ్లం ఏంద్రా? అదేం అంటారుగా బయాలజీలో ఉంటుంది, నేను ఎంపీసీ. అది బయాలజీ ఉంటుంది, నువ్వు ఎంపీసీయా? అవునా? అరే ఏదో ప్రాబ్లం ఉందిరా, డాక్టర్ చూపించుకో. చెప్పు ఆన్సర్. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి అంత రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు ఎగిరిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే పేరెంట్స్ తో చూడలేం కదా అన్న రొమాంటిక్ సీన్. నువ్వు రాత్రి అవ్వగానే కూసో. నెక్స్ట్. హలో ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. మన దేశంలో పొల్యూషన్ అండ్ దాని వల్ల వచ్చే నష్టాలు చెప్పమ్మా. హాయ్ ఎవ్రీవన్ సెమినార్ కి రెడీ అవుతుంది పాప. నా పేరు భావన. టుడే ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ పొల్యూషన్, పాపులేషన్ అండ్ ఎయిడ్స్. స్టార్ట్. దట్టమైన అడవిలో మనం చెప్పు. దట్టమైన అడవిలో తప్పిపోయినప్పుడు ఎగిరిపోవాలని. ఎట్లా నువ్వు తట్టుకుంటావు కదా, ఎట్లా ఎగురుతావు? మరి పక్షులు ఎగురుతాయి కదా, అలానే నేను కూడా పక్క నుంచి పక్షి ఎంత ఉంటది, నువ్వు ఎంత ఉన్నా ఎలా ఎగురుతావు? నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ లేచిపోదాం రమ్మన్నప్పుడు రెక్కలు వస్తాయి. మీ నాయన నెంబర్ ఫోన్ చేస్తా ఇప్పుడే. నెక్స్ట్. సునామీ తుఫాన్ వచ్చినప్పుడు పైకెళ్ళి రెక్కలు వచ్చి పైకెళ్ళి కింద ఎవరెవరు చనిపోతుండో చూసి సంతోషించాలి. అలా పైకి 45 డిగ్రీస్ వెళ్ళి అలా కొంచెంసేపు ఉండి 90 డిగ్రీస్ లో కిందికి చూసి మళ్ళా అలా కింద తల కింద పెట్టేసి అలా కింద పిచ్చి దానికి అనుకున్నా, నీకు కూడా ముద్రింది. ఇప్పుడేం చేద్దాము? మా రచ్చగాళ్ళు వస్తారు, పర్ఫార్మెన్స్ ఇస్తారు, నవ్విస్తారు. పిచ్చగాళ్ళు అవసరం లేదు, మా సునామీ గారు పిచ్చగాళ్ళు రాలేదు తర్వాత. నుంచి టీమ్స్ ఎక్స్చేంజ్ రచ్చగాళ్ళు సునామీ గారు. మామయ్య గారు బాగున్నారా? మామయ్య గారు రండి. పెద్దనానని ఇప్పుడు నీ కంటెంట్ కొంచెం ఎంత బచాయించడానికి ఎంత సచ్చినా అమ్మా మీ దగ్గర ఉన్నప్పుడు కామెడీ చేయలేకపోయారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత కామెడీకి బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు వీళ్ళు. భాస్కర్ నువ్వు రా పైకి, తొడగొట్టుకుంటూ రా భాస్కర్. మండే ట్యూస్డే ఇప్పుడు మనం సునామీ గాళ్ళు రచ్చగలు అనుకున్నాం కదా, సో మండే మేము సునామీ గాళ్ళగా వస్తాం, ట్యూస్డే మీరు రచ్చగల్లగా రండి. మండే మేము వస్తాము, కానీ పేరు మార్చుకొని వస్తాం. మేమందరం ఇప్పటి నుంచి మాకు మేము పెట్టుకుంటున్న పేరు కత్తిలాంటోళ్ళు. మీరు కత్తిలాంటోళ్ళు కదా, మనము ఖతర్నాక్గాళ్ళు. సో కత్తిలాంటోళ్ళు అండ్ ఖతర్నాక్గాళ్ళు చాలా బాగుంది. కానీ అప్పట్లో పటా స్టార్టింగ్ లో నీకు ఒకటి ఉండేది గుర్తుందా? ఎక్స్ట్రా ఫన్. మండే రోజు మా నుంచి ఒక ఎక్స్ట్రా ఫన్ ఉండబోతుంది అండ్ ట్యూస్డే నుంచి మీ నుంచి ఒక ఎక్స్ట్రా ఫన్ ఉండాలి. ఫస్ట్ నా ఫేవరెట్ కాంబినేషన్ యాదమరాజు అండ్ హరి. ఓకే చంపేస్తారు. ఎలాంటి టాపిక్ ఇచ్చినా మా వాళ్ళు చేసేస్తారు కాబట్టి టాపిక్ నువ్వే చెప్పు. ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు భూమిక నడుము చూసే సీన్, కానీ వెరైటీ ఏంటంటే మీ ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలి. సూపర్ టాపిక్ ఇచ్చావు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు అండ్ హరి లెట్స్ స్టార్ట్ ఎక్స్ట్రా ఫన్. నేను భూమిక, వీడు పవన్ కళ్యాణ్, అలా లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటా. హాయ్ మధు. పట్టా స్క్రిప్ట్ పీకినవుతి.
Sidhu, what? You are doing bad. What? This book is nice, na? I'm talking about our eyesight. Yeah, I see properly, na? You not see properly. You see my nadums. నడుమ్స్ ఏంద్రా ఇంగ్లీష్ లో వేస్ట్ అంటారు. Wished? Oh, wished. My fault, in fact, book turning, it suddenly came. That's it. I not seen. Hey, don't tell lies, Sidhu. You come only 2 minutes. You see 10 times my bottle. See, from first time, Sidhu, Madhu. See, Madhu. You are doing insulting me. On that day, first meeting, what you did? Once I take later, you what you told? Wait, what you told? That you first meet, what you told? I came to later. Babu gave the letter. You what you told? See, which is what is this? Chadu buddhi. This is go. Don't change the topic, Sidhu. You see the nadumu or not? No. I not said. Not? Not. I hate this love story. I not love you. You don't talk about whole girls. Only talking about my character. You stupid. On that day, you are eating noodles. Then spoon is in the party. You taking, suffering. అది ఇంగ్లీష్ లో చెయ్యి. After that, one day was that on college phone. Who Geeta? Geeta is who? Who Geeta? My mom is, and that only now you cool down. Otherwise, okay. I say you gave me means you are my friend. Is leave it. Why? What about Geeta? Why did you ask me? What inside is nothing is there. Why did you ask me? Tell me. It's not way. You are seeing my naduma nata. No, you now loving me or not? Not. I am also not seeing. What is? You don't have any rights to talk about my character and my life. Madhu? No. Hey, Madhu? You seeing my bodu, I seeing. But you are lying. Then what? Where is your bodu? Sir, how can you lift his t-shirt like that, sir? Yeah, like this. 2.5 hours. There is no relationship between you and me, Sidhu. Alright, character enti itranu. Character enti ni? Bhumika. Do ఇట్లా అంటారా? ఆ బ్రేకప్ సీన్ ఇప్పుడు నువ్వు భూమిక నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చేయండి ఇంగ్లీష్ లోనే. Today onwards, you and me no voice. Today onwards, let's break up, please. I'm not able to stand you. I'm going. Bye. మొదలు నేను బొట్టు కావాలి. తన్నులు తింటూ అయిపోయింది స్కిట్. సూపర్. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ సూపర్ గా చేశారు. కానీ రాజు అండ్ హరి మీకు పర్సనల్లీ మేము అడగాల్సిన క్వశ్చన్ 400 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది పటాస్ అండ్ ఎలా అనిపిస్తుంది రాజు? చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ ఉండటం ఇక్కడ వచ్చిన అంటే కారణం సంతోష్ అన్న, రవణ, శ్రీముఖి అన్న. ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం పటాస్ టీం నన్ను సపోర్ట్ చేసే విధానం. నువ్వు చేయలేవురా అన్నా కానీ నువ్వు చేయగలుగుతారా, నీతో అవుతారా అని ఇది వేయించారు. అందుకనే ఈ స్థాయిలో ఉన్నాను. హరిబాబు ఎదిగే కొద్ది మనకి వెనకతలు నెగిటివ్ వస్తుంటాయి కానీ అవన్నీ పట్టించుకోకూడదు. మన ఎదుగుదలను చూసి కూడా ఓరలేని కొంతమంది ఉంటారు వెనకత లాగుదామని చూసి. వాళ్ళ మాటలు మేము ఎప్పుడు పట్టించుకోం. అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఎంత లాగుదాం అనుకుంటే మాత్రం మేము రబ్బర్ లాంటిలో ఉండి ఎంత వెనకలైతే అంత ముందుకు వెళ్తాం. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెంటలోళ్ళు అంటే ఖతర్నాకోళ్ళు. అప్పట్లో నేను అన్నయ్య తమ్ముడు అనుకుంటూ పిలుచుకునేదాన్ని కాబట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులో అన్నయ్య తమ్ముడు వెంకటేష్ గారి లాగా, మహేష్ బాబు గారి లాగా మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నాను. మీరు ఎలాగో చెత్తగా చేస్తారు కాబట్టి లెట్స్ వెల్కమ్ పీకే ప్రసాద్ అండ్ సంజయ్.
ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. బా సీతం వాటిలో సినిమాలు చెట్టు మనం హ్యాండ్సమ్ ఉన్నవాడు మహేష్ బాబు. అరే మన పటాస్ కి నువ్వేరా ఏకైక మహేష్ బాబు చెయ్యి. నువ్వు వెంకటేష్ బాబు ఆ బాడీ అదే వెంకటేష్ బాబు అనమాట. సాంగ్ ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో జరగడం జరగడం రాయ్ తమ్ముడు నువ్వు ఫోటో తెలిస్తే ఇది ముందు తక్కువ తీసుకోండి కదరా. ఓరి నీ అబ్బా నీ ఎంట్రీ తాత నా ఎంట్రీ కదరా. అంటే బేసిక్గా పడితేనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి అలా చేసింది. నువ్వు నీ పంచులు ఎంట్రీ సాంగ్ మొత్తం చెడ్డొప్పుగా నాకు నేను ఎంట్రీ సాంగ్ వేసుకుంటా. చెల్ మార్ చెల్ మార్. ఓరి నీ అబ్బా ఎందుకు కొట్టావురా. నువ్వే రచ్చులు బాగా అతికే మారాడు. నీ అబ్బా నువ్వు నీ ఆటో పంచులు తట్టుకోలేకపోతున్నారా బాబు. డబ్బులున్నాయా? లేవు. చూడరా. లేవు లేవు. అరే చూడరా. లేవురా. ఎలా ఏంటి 10 రూపాయలు లేవన్నా. అంటే ఆటోకి వెళ్ళాలని ఉంచుకున్నా. సర్లే ఆటోకి వెళ్ళి ఇస్తాను అడుగు. ఓరి నీ అబ్బా నువ్వు ఇట్లా తీసుకుంటే మరి నా పొజిషన్ టైట్ అయిపోద్దిరా. ఏం చేస్తున్నారా? టైట్ అయిపోతాను లూజ్ చేస్తాను. బోడెన్ శ్రీనివాసు ఆడోడు ఆడు నీలాంటోడే. ఏం చేయడు? పిల్లలకు పాండవుల గురించి చెప్పారంటే పూనం పాండే గురించి చెప్పాడంట. ఈ బార్డర్తో పక్కన పెట్టరా. చెల్లి పెళ్లిసింది కదా ఎలా చేద్దాం? ప్రాపర్టీ. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. చాలు చాలు ఆపు. ఫస్ట్ అయితే మళ్ళీ ఏముండదు. అరే నీ క్వశ్చన్ చెప్పాలరా. చెప్పరా. అది మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. చెప్పరా. నేను అందరు పీక్ నవ్వుతీ అంటున్నారా. కొంచెం కామెడీ చేసి నవ్వించాలని. రాయ్ నాకు నీలాగా కామెడీ చేయడం రాదురా. అది వాళ్ళకి కూడా తెలుసురా. రాయ్ నువ్వు అడగలు బాగేస్తావురా. వేసుకో. ఆల్రెడీ నేను చేస్తున్నా కదరా. నువ్వు చేస్తావు. నువ్వు డ్రామా చేయగలవు. నేను చేయలేనురా. నిన్ను అలాగే ఉంటాను. పోరా. నీ సెట్ ఏర్పనుకో నువ్వు కూడా ఏర్పే. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? ఏం చేద్దాం? కామెడీ చేద్దాం. నాకు అర్థమైంది నీతో ఇంత చేయడం కష్టం. నేను వెళ్ళిపోతాను. ఇటు ఫీల్ అవుతుంట బాగా ఫోన్ చేయాలి. హలో రాయ్ చెప్పరా బాబు. నువ్వు పీరుతావురా? ఎక్కడ ఉన్నావురా? నీదా? నేను వచ్చేస్తాను. మరి అమ్మ అడ్రస్ ఎప్పుడు చెప్తాను ఏంటి? అయిపోయింది కదరా. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం కదరా పిఎంఏ చేద్దాం. ఓరి అమ్మ నువ్వు నీ బజాజ్ ఆటో పంచులు. ఓ పాలకి ప్రసన్న ఆడవడరా. ఆడు నీట్ అయిపోయి షెడ్యూల్లో చీమ దూరిందని ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్నంట. ఏదో ఒక ఆపరేషన్ చేయించుకోండి. కూర్చో. రాయ్ బీరేద్దామా? వద్దురా. ఏ మందేద్దాం. నీ అమ్మ నువ్వు నీ ఆటో పంచులు తగలయ్యా ఏదో ఒకటి. అరే చెప్పరా కామెడీ ఎలా చేయాలి? నన్ను అడుగుతాను. టైం రావాలరా దేనికన్నా. వాచన్కి ఇచ్చా టైం రావాలన్నా కదా వచ్చింది. ఓ భువనగిరి సాయో ఆడవాడు ఆడు నీట్ అయిపోయి ఎగ్జామ్ లో సన్ గురించి రాయారంటే సన్నీ లోన్ గురించి రాశాడంట. సర్లేరా ఎన్ని కాదురా కామెడీ చేయాలి నవ్వించాలి మన బాబు పరుగు నిలబెట్టాలి. ఇలాంటి వాడుతుంటే కామెడీ కాదు కదా కనీసం స్కిట్లు కూడా చేయలేదు. ఏం చేశారా?
ఒక 10 నిమిషాలు అలా కల్లోలం అయిపోయిందిరా. కానీ బాగానే మేనేజ్ చేశారా. నేను మీకు ఏమి ఇచ్చాను రా, ఒక స్టేజ్, ఒక మైక్, కామెడీ చేయండి రా అని. కానీ మీరు ఈ 100 ఎపిసోడ్లకే ఈ సంజయ్ నీ తమ్ముడు, ఈ 100 ఎపిసోడ్లకే ఈ పీకునగాడు పీకెటోడు. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత మీరిద్దరు ఉంటారో పటాసులో అని తెలియదు. బాగా చేయండి రా. నీ ముక్కు చీదడం, భలే మేనేజ్ చేస్తున్నారా. జయసుధ పిలుస్తుంది, పోతున్నా. తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. శ్రీమికు టీములో మేములేమంట, రవి బాబా టీంలో జాయన్ అయ్యామంట. ఇక పైన మమ్మల్ని ఆయన లేస్తాడంట, ఆయన్ని ఇప్పుడు మేము లేస్తామంట. తానన తనన తానన 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 హోల్ సిచ్యువేషన్ చూస్తుంటే ఎలా ఉంది తెలుసా, రవికి ఇప్పుడే సావుకాలు వచ్చినట్టు. రవి మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది రా. చూసారు కదా, 399 లోనే సెలబ్రేషన్స్ ఈ రేంజ్ లో స్టార్ట్ అయిపోయాయి. అండ్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అసలు ఏం జరగబోతుందో తెలియాలి. అండ్ ఆ రోజులు రావాలి, అండ్ అప్పుడు మీరు తెలుసుకుంటారు. కానీ ఏదైనా పట్టాస్ చూసి మీరు నవ్వుకోవడం మాత్రం గ్యారంటీ. అంటే నెక్స్ట్ టైం చలా బాబాయ్, కీప్ వాచింగ్. పటాస్ ఫుల్ చూపిందా 400+.